జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. లేక లేక టూర్ అనేది మన జీవితంలోకి వచ్చింది. ఆనందంగా గడుపుదాం అనుకునే లోపు మొత్తం చెడగొట్టింది. జరిగిందేదో జరిగిపోయింది కదా ఛాయ. ఇప్పుడు అనుకుని ఏం లాభం? దాని గురించి ఇలాగే బాధపడుతూ ఉంటే నీకు పిచ్చి పట్టింది అనుకుంటారు. నాకు పిచ్చి కదా ఆద్య, ఈ రామలక్ష్మికి పట్టింది పిచ్చి. ఇలాంటి ఫ్రెండ్ దొరికినందుకు చాలా గర్వపడుతున్నాను. ఏమైంది ఛాయ నీకు? కళ్ళు తాగిన కోతలే ఎగురుతున్నావు. కళ్ళు తాగడం కాదే, అక్కడికి వెళ్ళిన తర్వాత పొంగిద్దాం అనుకున్నాను. రామ రామ. మీ నాన్నగారు లేక లేక టూర్కి వెళ్తున్నారా అని అడిగారు. అవును నాన్నగారు వెళ్తున్నాము అని ఒక్క మాట చెప్పొచ్చు కదే. కానీ నువ్వేం చెప్పావు? లేదు నాన్నగారు అని అడ్డంగా తలూపావు. ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. మా ఆశలన్నీ నిరాశలు చేసావు కదే. ఛాయా, నువ్వు టూర్కి వెళ్తున్నావంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ రామలక్ష్మి మాటలు విన్న తర్వాత తెలిసింది మనకి టూర్కి వెళ్ళే యోగం లేదని. అది కాదు ఆద్య, నా ఆశలన్నీ అడి ఆశలు అయ్యాయి. టూర్కి ఇంకేం వెళ్తాం? రామలక్ష్మి రాకపోతే నువ్వు రావు, మీరిద్దరూ రాకపోతే నేను రాను. సర్లే, కావాలంటే మన ముగ్గురం కలిసి గుడికో బడికో వెళ్దాం. గుడుకో బడుకోనా? ఎత్తు వెళ్ళి తొక్కుడు బిల్ల కోతి కొమ్మచ్చి ఆడుకుందామా? సరేనా? హా సరే. నిన్ను ఏం చూస్తున్నా? ఛాయా. హాయ్ గర్ల్స్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ సార్. రామలక్ష్మి, రేపు టూర్కి వస్తున్నావు కదా? ఆద్య రామలక్ష్మిలు కూడా వస్తున్నారా? లేదు నాన్న, ఖచ్చితంగా వెళ్ళాలనేం లేదు. బుద్ధిగా కాలేజీకి వెళ్ళి చదువుకోండి. హా, అదేంటి వస్తున్నావా రావట్లేదా? సరిగ్గా చెప్పు. మరి వస్తున్నాం సార్. వెరీ గుడ్. నువ్వు ప్రాక్టీస్కి వచ్చినట్టు లేట్గా రాకుండా ఎర్లీగా వచ్చేసి బస్సు రెడీగా ఉంది. అలాగే సార్. మీరందరూ కూడా ఎర్లీగా వచ్చేయండి. ఏంటి నిజంగా మనం టూర్కి వెళ్తున్నామా? మీ నాన్నకు వెళ్ళట్లేదని చెప్పావు కదే. కనీసం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కూడా రావట్లేదు కదే మనం. ఏదో ఒకటి చేసి టూర్కి వెళ్దామా ఛాయా? నాకేం అర్థం కావట్లేదు రామలక్ష్మి. నిమిషానికి ఒకలా మాట్లాడుతున్నావు. కోచ్ సార్ పిలవగానే టూర్కి వెళ్ళడానికి రెడీ అయిపోయావా? అది కాదు ఛాయా, సార్కి చెప్పేశాను కదా. ఇప్పుడు మనం టూర్కి వెళ్ళకపోతే బాగోదు. నాన్న అడిగితే కాదు అని చెప్పాను, కానీ టూర్కి వెళ్తే బాగుంటుందేమో. ఒకసారి అవకాశం వస్తే చెడగొట్టావు, ఇప్పుడు ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకోకపోతే ఒప్పించాలాద్యా. ఇంకొకసారి ప్రయత్నిద్దాం. ఈసారి ఒప్పుకుంటారేమో. మనం తప్పకుండా టూర్కి వెళ్ళాలి. అందరినీ ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కావడం లేదు. ఆద్య ఏదైనా మంచి ఐడియా చేసి ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించాలి ఆద్య. ప్లీజ్ ప్లీజ్ ఆద్య, ప్లీజ్. సరే చూస్తాను. పద. అంటే కాలేజ్ డేస్లో మామయ్య ఎవరితో అయినా ప్రేమలో పడ్డా? చెప్పండి మామయ్య. అరే, ఆయన గ్లామర్ చూసి ఎవరికైనా అనుమానం రాక తప్పదురా. ఆ కట్అవుట్ అలాంటిదిరా పిచ్చోడు. రేయ్, అవన్నీ నీకెందుకురా? నీకు వేరే పని పాటలేదా? నాన్నా, నేనేదో సరదాగా తెలుసుకుందామని అడిగాను. ఆయన తెలుసుకోవడంలో తప్పే ఉంది. అయినా అప్పట్లో ప్రేమ కథలు భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయని నా స్నేహితుడు ఒకడు చెప్పాడులే.
అరే కొంచెం చూసి చూసి మాట్లాడరా, లేకపోతే సరదా తీరిపోద్ది. నాన్న, ప్రేమ విషయాలు చూడకుండానే అడగాలి. చూస్తే ఏం అర్థమవుతుంది చెప్పు? చిన్నమావయ్య, మీరు చెప్పండి, కాలేజ్ డేస్లో మామయ్య ఎవరినైనా ప్రేమించాడా? బావగారు, అది ఆ చిన్నపిల్లోడు. మ్మ్. ఆ, ఆ, మ్మ్. చెప్పు సీను. మామయ్య, అది అది ఒకవైపు నీ పెళ్లి దగ్గర పడుతోంది సీను. ఇలాంటప్పుడు ప్రేమ గురించి తెలుసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? అయినా ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు? అది మామయ్య, ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఫాలో అవుతున్నాను కదా. మీరు కాలేజ్ డేస్లో ఎలా ఉండేవారో అని తెలుసుకోవాలనిపించి అడిగాను. నువ్వు తెలుసుకోవాల్సినది కాలేజీలో ఎలా ఉండాలని కాదు. ఇప్పుడు నీ పెళ్లి నిశ్చయమైంది కదా, ఇంట్లో ఎలా ఉండాలో తెలుసుకో. అది అంతకంటే ముందు అన్నవరం వెళ్ళాలనుకున్నాం కదా, ఆ ఏర్పాట్లన్నీ చూడు. మ్. అయినా ప్రేమ గురించి ఇంతలా అడుగుతున్నావు. ఎవరినైనా ప్రేమించావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.